భరత్ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారికి మీకు పోటీ ఇస్తారు, మీరు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతారు అని అందరూ అనుకుంటున్న సమయంలో ఒక ట్విస్ట్ వచ్చింది. చంద్రబాబుకు రెస్ట్ ఇస్తారట. మరి మీరు ఎలా ఫైట్ చేస్తారు? భువనేశ్వరి గారే రంగంలోకి వస్తే ఎలా ఉంటుంది మీ ఫైట్ అని అనుకుంటున్నారు, చెప్పండి. ముందుగా మీకు అన్నగారికి అందరికి నమస్కారం. ఇది మాకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక షాకింగ్ న్యూసే. ఎందుకంటే నారా భువనేశ్వరి గారు అలా కామెంట్ చేయడం అనేది మేము కూడా పొద్దున్న నుంచి వింటా ఉన్నాం. కుప్పంలో కూడా చాలా హల్చల్ అయ్యి చాలా హాట్ టాపిక్ గానే అది నడుస్తా ఉన్నాం. మనకు సంబంధించినంత వరకన్నా చంద్రబాబు నాయుడు గారిని ఫైట్ చేయడానికే మనం రెడీ అయ్యి ఈసారి 2024లో టీడీపీకి అతిపెద్ద షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి మనము మన క్యాడర్ అంతా సిద్ధంగా ఉన్న సమయంలో ఇలా నారా భువనేశ్వరి గారిని పెట్టాలా అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో మరి ఎంతవరకు వాస్తవం ఉందో నాకు తెలియదు. కానీ ఎవరు వచ్చినా సరే మనం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల మీద, వారు చేసినటువంటి మంచి మీద, మనం చేసినటువంటి అభివృద్ధి మీద, మన పార్టీ నాయకుల మీద ఎందుకు అనుకుంటున్నారని అనుకుంటున్నారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటారు ఈ ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయడం అనే టాక్ చాలా కాలం నుంచి వినిపిస్తోంది. అంటే సోషల్ మీడియాలో కావచ్చు, పొలిటికల్ సర్కిల్లో కావచ్చు. వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు భువనేశ్వరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో ఆయన తప్పుకోబోతున్నారు అనేటటువంటి వార్తలకు ఒక బలం వచ్చింది. ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే ఎందుకు కుప్పం నుంచి 35 ఏళ్లుగా ఉన్న కుప్పాన్ని వదిలి ఎందుకు వేరే ప్రాంతం వైపు వెళుతున్నారు అనుకోవాలి? ఓటమి భయం. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓడిపోతానని భయం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి. ఆఖరణ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి లాస్ట్ మినిట్ సర్వేస్ కానివచ్చు, లేకపోతే ఇక్కడ ఒక 2-3 నెలల నుండి విపరీతమైన తెలుగుదేశం పార్టీలో చర్చ, సర్వేలు, ఇక్కడ మౌత్ టాక్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మనం గెలవడం కష్టము, ఇక్కడ నుంచి పోటీ చేస్తే అనవసరంగా ఓడిపోవాల్సి వస్తుంది, అది కాకుండా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా కూడా ఇక్కడ ఓడిపోతాడనే భయంతోనే 2 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేస్తున్నాడు అని అంటారు. కాబట్టి ఇలాంటి ఒక స్ట్రాటజీ ఒకటి తీసుకొని వచ్చి ఆయన తప్పుకుంటున్నట్టుగానే తప్పుకోకుండా ఎవరో అడుగుతుంటే తప్పుకుంటున్నట్టు ఏదో ఒకటి క్రియేట్ చేసి మరి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నట్టు నేను అనుకుంటాను. కానీ ఇప్పుడు భువనేశ్వరి గారు ఒకవేళ ఆమె నిజంగానే ఏదో మాట్లాడుకొని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్న తరువాతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుందాం. రేపు భువనేశ్వరి గారు అక్కడ నిల్చుంటే, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మహిళలు కొంతవరకు ఆమె వైపు నిలబడే అవకాశం ఉంది. ఆ సింపతి గెయిన్ చేసుకోవడం కోసమే ఒకవేళ పోటీలో నిలబెడితే నా భర్తకి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, నేను రాజకీయాల్లోకి వస్తాను, ఆయనకి రెస్ట్ ఇచ్చి నేను పోటీ చేస్తాను అని ఒక సింపతి గెయిన్ చేసే వ్యూహంతో కూడా ఉండొచ్చు కదా? ఉండొచ్చన్నా. కానీ నాకు తెలిసినంత వరకు మహిళలు, ఎస్పెషలీ కుప్పం నియోజకవర్గంలో అధిక శాతం మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఉన్నారనేటటువంటి విషయం ఇప్పటికే వాళ్ళకి అర్థమై ఉండాలి. నారా భువనేశ్వరి గారు వచ్చి యాక్చువల్ గా వారు వచ్చింది ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేటటువంటిది ఓపెన్ చేయడానికి. నేను ఈ రోజు సభలో కూడా మేము మా వాళ్ళందరితో ఒకటే క్వశ్చన్ అడిగినాం, ఏంటంటే 4.5 సంవత్సరంగా మీకు ప్రజలు గుర్తు రాలేదు, అన్నా క్యాంటీన్ గుర్తు రాలేదు, అన్నం పెట్టాలన్న ఆలోచన రాలేదు. మరి 30 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని మీరు 4 మండలాల్లో సపరేట్ గా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మేము ఇప్పటి నుంచో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము ఈ రోజు అందరికి భోజనాలు పెడతామని అనడం ఎంతవరకు సబబు? కరోనా సమయంలో కనీసం 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వ్యక్తి పత్తా లేడు. ఆయన సతీమణి మరి నారా భువనేశ్వరి గారు కూడా కరోనా సమయంలో కుప్పం నియోజకవర్గంలో ఏం జరుగుతుందని కూడా పట్టించుకోలేదు. ఆయన సుపుత్రుడేమో సైకిల్ ఎక్కి వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటా ఉన్నాడు హైదరాబాద్ లో. మనం కూడా ఆ ఫోటోలన్నీ చూసాం. మరి అలాంటివన్నీ కూడా ప్రజలకు గుర్తుంటాయి కదా. సడన్ గా నువ్వు వచ్చి నా భర్తకు రెస్ట్ ఇవ్వాలి, నేను ఈ రోజు వచ్చి మీకోసం నేను కంటెస్ట్ చేస్తాను అంటే ఎంతమంది ప్రజలు నిజంగా దాన్ని నమ్ముతారు, ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? దానివల్ల సింపతి ఏం క్రియేట్ అవుతుంది అనేది అయితే నేనైతే అనుకోను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో మీరు అనుకుంటున్నట్టు ఓటమి భయంతోనే చంద్రబాబు పోటీ నుంచి తప్పుకుంటున్నారు అని అనుకుందాం. మీరు అనుకుంటున్నట్టు ఓటమి భయంతోనే తప్పుకుంటున్నారు. అంత ఓటమి భయం రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కాదు, అంత ఓటమి భయం ఆయనకి ఎందుకు వస్తుంది? ఇన్నేళ్ళుగా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా కుప్పం ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి సీన్లు లేడన్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీరియస్ గా కుప్పం నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి గాని,
ఇక్కడ ఇచ్చినటువంటి ఆయన చూపించినటువంటి ఫోకస్ కానీ ప్రజలకు చేరినటువంటి లబ్ధి కానీ ఇక్కడ 24 hours అవైలబిలిటీలో ఉండేటటువంటి లీడర్ కానీ ఇక్కడ భరోసా ఇచ్చేటటువంటి నాయకత్వం కానీ క్యాడర్ ని బాగా చూసుకునేటటువంటి లీడర్షిప్ కానీ ఇవేవి కూడా ఇంతకాలం వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ వేరే అపోజిషన్ పార్టీస్ లో లేవు. 2019 నుంచి మనం పడినటువంటి శ్రమ కృషి అన్ని కూడా కంటిన్యూస్ గా ఏవైతే జరిగినాయో ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, ఈ ఎలక్షన్ అన్నిట్లో కూడా వాళ్ళు ఎంతసేపు అయినా కూడా సర్పంచ్ ఎలక్షన్ అన్ని మేము స్వీప్ చేస్తామన్నారు. ఎంపీటీసీ ఎలక్షన్ లో కనీసం ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవదన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్ కి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి అబ్బాయి లోకేష్ గారు వచ్చి ఇక్కడ 2 రోజులు మకామేసి తీసేసి వాళ్ళు సొంతంగా క్యాంపెయిన్ చేసినా కూడా ప్రజలు మన వైపే నిలబడ్డారు. ఇవన్నీ వారికి అర్థమయ్యాయి. అందుకే కంచెల శ్రీకాంత్ అని ఒక ఎమ్మెల్సీని ఇక్కడ ఉండేటటువంటి నాయకుల్ని నమ్మకుండా బయట నుంచి తీసుకొని వచ్చి మరి ఇక్కడ వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి వారి తరఫున ఈ రోజు వారి పార్టీని నడుపుతా ఉన్నారు. తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏంది గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది వాళ్ళు అసెస్ చేసుకున్నట్టున్నారు. ఆ అసెస్మెంట్ లో వారికి నెగిటివ్ గా వచ్చినట్టుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో గెలుస్తుంది అనేటటువంటి వారి ఫీడ్బ్యాక్ వాళ్ళకి వచ్చింది కాబట్టి ఏదో ఒక కొత్త డ్రామా, కొత్త ట్విస్ట్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి కొత్త నాటకం అని అయితే మేము